జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ రాశారు. కిర్లంపూడిలోని తన నివాసంలో మీడియా వేదికగా లేఖ విడుదల చేశారు. లేఖ సారాంశం పరిశీలిస్తే ఏ కోరికలు లేకుండా పవన్ తో ప్రయాణం చేయడానికి తాను సిద్ధపడ్డానని, కానీ పలుమార్లు కిర్లంపూడి వస్తానని చెప్పి రాకపోవడం వెనుక కొందరు పర్మిషన్ల కోసం వెంపర్లాడుతున్నారని అర్థమైందన్నారు. తమ ఇద్దరి కలయికతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ మొత్తం బయటకు రావడానికి భయపడి ఇళ్లకే పరిమితం అయిపోయిన సమయంలో పవన్ జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదన్నారు. వారి పరపతి విపరీతంగా పెరగడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ అనే బలగుద్ది చెప్తానంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు పవన్ ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారని, కానీ అది కూడా ఫలించలేదన్నారు. పొత్తులో భాగంగా 80 సీట్లు 2 ఏళ్ల ముందుగా ముఖ్యమంత్రి చేయాలని కోరి ఉండాల్సింది, కానీ ఆ సాహసం చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటు వ్యక్తిగతంగా కూడా పవన్ ను టార్గెట్ చేశారు. మీలాగా గ్లామర్ లేకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవడం వల్లే, పవన్ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడ్డం వల్లే వస్తానని చెప్పించి రాలేకపోయారంటూ ఘాటు విమర్శలు చేశారు. చివరిగా జనసేన పార్టీ పోటీ చేసి 24 మంది కోసం తన అవసరం రాకూడదంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ముద్రగడ లేఖలో ముగించారు.